టైంకి తింటున్నావా? మంచి ఫుడ్డే తింటున్నావు కదా? టైంకి రెస్ట్ కూడా తీసుకుంటున్నావు కదా? రెగ్యులర్గా డాక్టర్ చెకప్ కూడా చేయించుకుంటున్నావు కదా? అక్కడ నీకు కష్టంగా ఉంటే నా దగ్గరకు వచ్చేయి. నీకోసం 10 మంది కేర్ టేకర్స్ని పెడతాను. ఒక న్యూట్రిషనిస్ట్ని, 2 గైనకాలజిస్టులను కూడా పిలిపిస్తాను. నిన్ను, నీ కడుపులో ఉన్న నా బేబీని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. ఏమంటావు హనీ, వస్తావా? నాకేం అక్కర్లేదు. నేను ఎక్కడికి రాను. నన్ను విసిగించకుండా ఎందుకు కాల్ చేసావో అది చెప్పు. నీతో మళ్ళీ పని పడింది బేబీ. నీకోసం నేను ఏ పని చేయను. చేస్తావు. చెయ్యను అంటున్నాను కదా. నీ దగ్గర జాబ్ మానేశాను కదా. కానీ నేను నిన్ను వదులుకోలేదే. నా గిఫ్ట్గా నీకు బేబీనిచ్చాను కదా. అసహ్యంగా మాట్లాడుకో. అందంగా మాట్లాడడం నాకు రాదు. నేను చెప్పిన పని నువ్వు చేయలేదంటే మన బేబీ గురించి మీ ఇంట్లో చెప్పేస్తాను. నన్ను అలా బెదిరించడానికి నీకు సిగ్గు కాలేదు? నాకు వేరే దారి లేదు బేబీ. ఇప్పుడేం చేయాలి? ఈరోజు మీ ఇంటికి 2 స్పాన్సర్స్ వస్తున్నారు. టెండర్ కొటేషన్ ప్రకారం గవర్నమెంట్ ఈవెంట్ చేయడానికి అభిరామ్తో అగ్రిమెంట్ చేసుకోబోతున్నారు. అది నువ్వు ఆపాలి. ఏంటి? స్పాన్సర్స్ తో చేసుకునే అగ్రిమెంట్ ని నేను ఆపాలా? అది నా వల్ల అయ్యే పని కాదు. నీ వల్ల అవుతుంది డియర్. అప్పుడు నువ్వు టెండర్ కోడ్ సంపాదించలేదు. అప్పుడంటే అభిబావ వసుకలు నిద్రపోతున్నారు. టెండర్ కోడ్ కొట్టేయగలిగాను. ఇప్పుడు ఎలా అగ్రిమెంట్ ని ఆపగలను? మనసుంటే మార్గం ఉంటుంది డార్లింగ్. ఏదో ఒకటి చేసి ఈరోజు అగ్రిమెంట్ ఆపగలిగావు అంటే మిగిలిన పని నేను పూర్తి చేస్తాను. మీరేం చేస్తారు? ఈరోజు అగ్రిమెంట్ అవ్వలేదు అంటే మళ్ళీ అగ్రిమెంట్ చేయడానికి కాస్త టైం పడుతుంది. ఆ గ్యాప్లో నేను ఈవెంట్ చేయడానికి సంస్కృతి ఈవెంట్స్ వాళ్ళు స్పాన్సర్ చేయరని రూమర్స్ పుట్టిస్తాను. ఆ ఈవెంట్ని నాకొచ్చేలా చేసుకుంటాను. ఆ ఈవెంట్ మీకొస్తే నాకేంటి లాభం? నీకు ఈవెంట్లో ఎంతొచ్చినా అందులో సగం మన బేబీకే కదా. ఓ సారీ ఐ మీన్ నీకే కదా హనీ. ఓకే, ఎలాగోలా ఆ అగ్రిమెంట్ జరగకుండా చూస్తాను. దాట్స్ మై బేబీ. లవ్ యూ. ఏదోటి చేసి తొందరగా విని వదిలించుకోవాలి. లేదంటే ఇక నేను దొరికిపోయేలా ఉన్నాను. హాయ్ సార్. హలో సార్. ఎలా ఉన్నారు? అగ్రిమెంట్ చేసుకోవడానికి మీరు వస్తున్నారని మా అభి చెప్పాడు. అందరం మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి. కూర్చోండి. అభి, స్పాన్సర్స్ వచ్చారు. హాయ్. హలో సార్. నమస్తే సార్. హాయ్ సార్. హాయ్ అబ్రామ్ గారు. హలో సార్. కూర్చోండి. నమస్తే సార్. నమస్తే మేడం. మా అమ్మగారు. నమస్కారం. నమస్తే మేడం. కూర్చోమ్మా. అత్తయ్య, వీళ్ళే మన స్పాన్సర్స్. గవర్నమెంట్ ఈవెంట్ చేయడానికి స్పాన్సర్ చేస్తున్నారు. మీలాంటి వాళ్లతో కలిసి పనిచేయడం మా సంస్కృతి ఈవెంట్స్కి గర్వకారణం. వీళ్ళు మనల్ని ఎంతగానో సపోర్ట్ చేశారమ్మా. పోటీ చాలా ఉన్నా మనల్ని ఎంకరేజ్ చేశారు. యూ డిజర్వ్ ఇట్ అఖిల్. మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఆల్రెడీ సంస్కృతి ఈవెంట్స్పై మాకు నమ్మకం ఉంది. అది మీరు నిలబెట్టుకున్నారు.
ఐ ఫర్గాట్ టు ఆస్క్ యూ, అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొచ్చారా? ఈ కాఫీ ఆ పేపర్స్ పై పడేలా చేస్తాను. సంతకాలు పోస్ట్ పోన్ చేయిస్తాను. సో ముందందరూ కాఫీలు తాగండి, ఆ తర్వాత సంతకాలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. తీసుకోండి బావగారు. అయ్యో, అయ్యో, జాగ్రత్త హారిక, అసలే అవి విలువైన పత్రాలు. సారీ అత్తయ్య, చేయి జారింది. పర్లేదు హారిక, నేను పట్టుకున్నాను కదా. మిస్ అయిపోయిందే, ఇప్పుడు ఏం చేయాలి? ఓకే సార్, నేను మొత్తం చదివాను, అంతా క్లియర్గా ఉంది. మా ముగ్గురు అన్నదమ్ములం సంతకాలు చేస్తాం. థ్యాంక్స్ అబ్రామ్, మీతో కలిసి పనిచేయడం మాకు నిజంగా సంతోషంగా ఉంది.
ప్రొసీజర్ కంప్లీట్ చేసి మీకు కాల్ చేస్తాం. థ్యాంక్స్ అండి. వెళ్ళొస్తామమ్మా. వస్తామండి. వెళ్ళొస్తామండి. మంచిదండి. మంచిదండి. వస్తామండి. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్ అండి. అగ్రిమెంట్ మీద సంతకాలు అయిపోయాయి. ఇక ఈవెంట్ పనులు స్టార్ట్ చేయొచ్చు. అంతా నువ్వు వేసిన డిజైన్స్ వల్లే అఖిల్. నువ్వు చాలా కష్టపడ్డావు. లేదు వదినా, నా కష్టం కొంతే. అభి అన్నయ్య, భాస్కర్ అన్నయ్య నాకు హెల్ప్ చేశారు. టెండర్ కోడ్ విషయంలో మీరు హెల్ప్ చేశారు. అందుకే ఇది సాధ్యమైంది. ఇది మన టీం వర్క్ అఖిల్. అందరం కష్టపడి పనిచేసాం. మంచి ఫలితం వచ్చింది. రేపు ఈవెంట్ కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలి. మంచి పేరు తెచ్చుకోవాలి. మీరు ముగ్గురు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. మీ నాన్నగారి పేరు నిలబెట్టాలి. షిట్. అగ్రిమెంట్ అవ్వకుండా ఆపలేకపోయాను. సంతకాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆదిత్య ఏమంటాడు? ఆదిత్య కాల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాలి? హలో. ఏమైంది హారిక? స్పాన్సర్స్ వచ్చారా? అగ్రిమెంట్ ఆపావా? సారీ ఆదిత్య. సారీ అంటే నువ్వు ఆపలేకపోయావా? ట్రై చేశాను, కానీ అగ్రిమెంట్ జరిగిపోయింది. యు ఇడియట్! అంత మంచి ఛాన్స్ ఎలా మిస్ చేసావు? నేను కావాలని చేశానా? మిస్ అయిపోయింది. అగ్రిమెంట్ ఆపకపోతే ఏం జరుగుతుందో నీకు చెప్పాను కదా. నువ్వు చెప్పినంత మాత్రాన పనులు జరిగిపోతాయి ఆదిత్య. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాతో కూడా నీకు ప్రాబ్లం ఉంది, అది గుర్తుపెట్టుకో. ఏం చేస్తావు? ఇంటికొచ్చి బ్లాక్మెయిల్ చేస్తావా? అంతకు మించి ఏం చేయగలవు? ఏంటిది రివర్స్ అవుతుంది? దీన్ని నా గ్రిప్లో నుంచి వెళ్ళనివ్వకూడదు. కూల్ బేబీ, కోపం ఎందుకు? నువ్వు అగ్రిమెంట్ ఆపుంటే ఈ ఈవెంట్ మనకే వచ్చుండేది. నువ్వు కోటీశ్వరరాలు అయ్యేదానివి. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు అనే చిన్న బాధ అంతే. నేను కూడా బాధపడుతున్నాను. ఐ నో. డోంట్ వరీ బేబీ. మనకిలాంటి ఆపర్చునిటీస్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ టైం మిస్ చేయకు, ఓకేనా? సరే, ఈసారి కేర్ఫుల్గా ఉంటాను. దట్స్ మై బేబీ. లవ్ యూ హనీ. సీ యూ. అగ్రిమెంట్ అయిపోయింది. ప్రతిసారి అభిదే పై చేయి అవుతుంది. నెక్స్ట్ ఏం చెయ్యాలి? అభిని ఎలా ఆపాలి? నువ్వెక్కడేం చేస్తున్నావు అక్క? నువ్వు చేసే పనికి నీ చెంప పగలగొట్టాలి. నీ కడుపులో బిడ్డని చూసి ఆగిపోతున్నాను. నేనేం చేశానక్క? అగ్రిమెంట్ పేపర్స్ పై కాఫీ పడేసి పాడు చేయాలనుకున్నావు. అది పొరపాటున చేజారింది. అది పొరపాటున కాదు. కావాలని చేసావని నాకు తెలుసు. నువ్వు పొద్దున్న ఆదిత్యతో ఫోన్ మాట్లాడడం నేను విన్నాను. ఏంటి? స్పాన్సర్స్తో చేసుకునే అగ్రిమెంట్ని నేను ఆపాలా? ఓకే, ఎలాగోలా ఆ అగ్రిమెంట్ జరగకుండా చూస్తాం. అప్పుడే నిలదీయాల్సింది. కానీ నువ్వేం ప్లాన్ చేస్తావో అని వెయిట్ చేశాను. నీ కాఫీ ప్లాన్ తెలిసాక కప్పు పట్టుకున్నాను.
నీ గురించి అప్పుడే అందరి ముందు చెప్పుండాల్సింది. కడుపుతో ఉన్నదానివి తిట్టించడం ఎందుకులే అని చెప్పలేదు. ఆదిత్య కంపెనీలో రిజైన్ చేసి వచ్చావు కదా, ఇంకా వాడి కోసం ఎందుకు పనిచేస్తున్నావు? డబ్బు కోసమా? సగం ఆస్తి ఇస్తామని చెప్పాం కదా. ఆఫీస్లో చైర్మన్ పోస్ట్, ఇంట్లో పెత్తనం అన్ని నీకే ఇస్తామని చెప్పాం కదా. ఇంకా దేనికోసం కకృతి పడుతున్నావు? దేనికోసం వాడి మాట వింటున్నావు? ఈ ఇంట్లో నీకు దొరికే ప్రేమ ఇంకెక్కడా దొరకదు. అలాగే నీకిక్కడ దక్కేవి ఎక్కడా దక్కవు. ఇకనైనా పిచ్చి పనులు చేయడం మానుకో. ఆదిత్యాన్ని కట్ చేయి. కాదని నువ్వు వాడితో కాంటాక్ట్ లో ఉన్నావో ఈసారి మాటలతో చెప్పను. దేవుడా, నా బతుకెందుకు లాగింది? చెప్పింది చేయకపోతే వాడు నా పరువు తీస్తాడు. వాడు చెప్పింది చేస్తే బసక్క నా ప్రాణం తీస్తుంది. ఇరుక్కుపోయాను. రాజా, ఏంటండి సడన్ గా వచ్చేసారు? మనం త్వరగా వెళ్ళాలి రాజా. ముందు షర్ట్ బటన్స్ పెట్టుకో. ఉండండి, నేను పెట్టుకుంటాను. వదలండి. ఎక్కడికి వెళ్ళాలండి? గుడికి. ఎందుకు? పెళ్లి చేసుకోవడానికి. ఇప్పటికిప్పుడు పెళ్లి ఏంటండి? పెళ్ళంటే పెళ్లి కాదు రాజా, పెళ్లి కోసం పరిహారం. పరిహారమా? ఆ రోజు పంతులు గారు చెప్పారు కదా, మనిద్దరి జాతకాల్లో ఏదో దోషం ఉందని. పరిహారం చేస్తే మన పెళ్లి అవుతుందని. మీ ఇద్దరి జాతకాల్లో చిన్న దోషాలున్నాయంతే. రేపు గుడికొచ్చి శాంతి పూజ చేయించండి. సరే, ఇక మీరు బేషుగ్గా పెళ్లి చేసుకోవచ్చు. అమ్మాయి, ఈ రోజు పంతులు గారు ఫోన్ చేసి గుడికి రమ్మన్నారు. పంతులు గారికి వేరే పనేం లేదా? పూజలు పరిహారాలు చేయటమే పంతులు గారి పని. నాకు ఈ రోజు వేరే పనుందండి. పక్కన పెట్టేశా రాజా, మన పెళ్లి కంటే ముఖ్యమా ఏంటి? ఇప్పటిదాకా పెళ్ళంటే ఎన్నో ఆశలుండేవి. ఇప్పుడు ఆ ఆశలు రెట్టింపయ్యాయి కదూ. రోజు మన పెళ్లి కల్లోకొస్తుంది కదా. మీకు అలా అర్థమైందా? నాకు తెలుసు రాజా, మనం ఒక్కటయ్యే క్షణం కోసం నువ్వు 1000 కన్నులతో ఎదురు చూస్తున్నావు అని. 1000 కళ్ళతోనా? ఉన్న 2 కళ్ళు పొడుచుకోవాలనిపిస్తుంది. ఎందుకు రాజా, నా కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడాలనా? ఈ ప్రపంచంలో మిమ్మల్ని చూడలేక చెల్లిపై. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం రాజా. నన్నెప్పుడు నవ్విస్తూనే ఉంటావు. నా ఏడుపు నీకు నవ్వులా అనిపిస్తుందా? ఈనాళ్ల నా నిరీక్షణ ఫలించింది రాజా. నా జీవితంలోకి ఎవరొస్తారో అని కళ్ళు కాయలు కాచాలో ఎదురు చూశాను రాజా. నా దరిద్రం కొద్దీ నేను తగిలేనమాట. నా అదృష్టం కొద్దీ మీరు దొరికారు రాజా. ఒకరి కంట పన్నీరు, ఒకరి కంట కన్నీరు అంటే ఇదే. అవును రాజా, మనకు పెళ్ళవుతున్నందుకు మన కంట పన్నీరు, మన జంట చూసిన వాళ్ళందరికీ కన్నీరు. ప్రతిదీ మీరు అనుకూలంగా మార్చుకుంటారేంటండి? అసలు విషయం అర్థం చేసుకోరా? నాకంతా అర్థమైంది రాజా. నీ మనసు నాకు తెలుసు, నా మనసు నీకు తెలుసు. మనలో అపార్థాలుండవు. పద, టైం అవుతుంది. మరొక్కసారి ఆలోచించండి. ఇదొక జీవితానికి సంబంధించింది. ఏం కాదు, మన 2 జీవితాలకి సంబంధించింది. త్వరగా రా. అబ్బరా.
అఖిల్ తన పనులు తను చేసుకోవడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో. నువ్విలా తలదూవడం చూస్తుంటే మన చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయన్నయ్య. చిన్నప్పుడు స్కూల్కి లేట్ అవుతుందని నీకు అభికి నేనే తల దువ్వేవాణ్ణి. అవును, మా తల నువ్వు దువ్వి నువ్వు దువ్వుకోవడం మర్చిపోయేవాడివి. అప్పుడు అమ్మే నీ తల దువ్వేది. ఈ అన్నాతమ్ముల అనురాగానికి అంతు లేకుండా పోతుంది. టైంకి నా దగ్గర లేకుండా ఈ సుమ అంటే ఎక్కడికి వెళ్ళి చచ్చిందో. ఏంటండి, నేను బన్నీ అనుకుంటున్నారా?